హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో మా తాండాలో సమర్పేట్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ముందు రోజు వచ్చేసి గణగూర అని ఉంటుంది. అదే పప్పు, అన్నము, ఆలు కర్రీ. ఎన్ని రోజులు 9 రోజులు ఆడపిల్లలు వచ్చేసి ఒక్క పొద్దులు ఉంటారు. మా తీజ్కి 9 రోజులు ఒక్క పొద్దు ఉండేసి తీజ్ అనేది అయితే చేస్తారు. 9 రోజులు ఒక్క పొద్దులు ఉంటారు కదా. ఈరోజు వచ్చేసి ఫాస్టింగ్ అయితే వదులుతారు. అదే అమ్మవారికి సేవలాల్ మహారాజ్కి ఫస్ట్ నైవేద్యం వండేసి, అదే అండి బెల్లం అన్నం వండేసి ఫస్ట్ అయితే భోగిస్తారు. భోగి అయినాక తర్వాత వచ్చేసి వాళ్ళు ఫాస్టింగ్ అనేది వదులుతారు. ఫాస్టింగ్ అయినాక వదిలినాక ఇక తాండలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి అయితే భోజనం అయితే చేతిలో ఉన్న వాళ్ళు అందరం వచ్చి భోజనం అయితే చేస్తారట. అదే నేను కూడా పోయేసి అన్నం తినేసి అయితే వచ్చినాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనేసి అయితే వాళ్ళకి ఒక ఆట ఆడిస్తా అనేసి మా అమ్మాయి ఏమో ఒక ఆట ఆడిస్తుంది. మా భాషలో మంచిగా అందరినీ అది ఇది అని ఆట ఆడిపిస్తుంది. అమ్మ ఎప్పుడు వచ్చినా సరే పిల్లల్ని ఆట ఆడిపిస్తుంది. ఇక ఆటలు మంచిగా ఆడుకుంటారు పిల్లలు వచ్చేసి. ఊకే వాళ్ళని వదిలేస్తే ఫోన్ అయినా చూస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఫోన్ చూపించక బదులు ఇట్లా ఆట ఆడిపించడం బెస్ట్ కదా అనిపించింది నాకైతే. అమ్మ మంచిగా ఆడిపిస్తుంది పిల్లలని అయితే. అది వచ్చేసి మా బంజారాలో ఒక గేమ్ అన్నట్టు పిల్లలకు ఆడేస్తారు. అదేదో హాత్ కాటుగా అట్లా ఒక గేమ్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మళ్ళీ చేస్తాను. మా తన్విశ్రీకి అయితే గేమ్ ఆడుకోవడము చేయడం అనేది చాలా ఇష్టము. వాడు మా తమ్ముడు కొడుకు, వాడేమో అల్లరి చేస్తూ ఉన్నాడు. నేను ఆడను గేమ్, మీరే ఆడుకోర్రి అది ఇది అని చెప్తా ఉన్నాడు. వాడు టీవీలో బొమ్మ చూస్తూ ఉన్నాడు. టీవీ ముందు కూర్చొని ఆడుతూ ఉన్నాము అందరం సరదాగా. కొద్దిసేపు పిల్లలు అమ్మ అందరం ఆడుకొని అయితే చేసినాము. అక్కడ ఇది వచ్చేసి ఒక గేమ్ అయిపోయింది. మళ్ళీ మా అమ్మ వచ్చేసి ఇంకో గేమ్ ఆడిపిస్తుంది. మా బంజారా భాషలో ఉంటుంది ఆ గేమ్ అంతా. మంచిగా వెనకాల చేతులు దాచిపెట్టుకొని ఒక సామెతలాగా అయితే చెప్తుంది మా అమ్మ. ఒక సామెతలాగా చెప్తే ఆ పిల్లలు కూడా చెప్తూ ఉండాలి. చెప్తున్న కొద్దీ ఆ సామెత కంప్లీట్ అయినాక ఒక చేయి అయితే బయటకు తీసుకోవాలి. అట్లా ఆడిపిస్తూ ఉంది మా అమ్మ. ఇక్కడ నైట్ వచ్చేసి మంచిగా ఆడుకొని అయితే రుద్రాక్షి పాప అయితే ఆడిపిస్తారు. వీడియో అయితే తీస్తూ ఉన్నాను నేను ఇక్కడ. గోలుగడ ఆడురా అంటే నేను ఆడను పో పో అంటున్నాడు వాడు. ఇక్కడ వచ్చేసి రుద్రాక్షి నాకేమో సతాయిస్తూ ఉంది. వీడియో తీస్తూ ఉంటే వీడియో తీయనియట్లేదు. రుద్రాక్షి అటు ఇటు చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈరోజు మార్నింగ్ వీడియో ఇది. ఇక్కడ వచ్చేసి ఈరోజు మా తీజ్ కదా, ఇక చుట్టాలు అందరూ వస్తున్నారు అనేసి నానైతే 2 కోడిని తెప్పించినాడు. 2 కోడి అయితే కోసినాడు నాన్న. ఇక మటన్ డాడీయే కోసుకున్నాడు. పిల్లలు బాగా సతాయిస్తున్నారు. డిస్టర్బ్ శివ శివ रुद्राक्षी बोमाल देना सेल्फी करे बोमाल दी मा बोमाल देखा के